ఈ ప్రపంచంలో గొంగళి పురుగులు చాలా రకాలున్నాయి. సీతాకోకచిలుక లాగానే అవి కూడా రంగురంగుల్లో ఆకట్టుకుంటాయి. ఇది అలాంటిదే. దీన్ని అనుకోకుండా చూసినప్పుడు పాము అని భ్రమపడతాం. చాలామంది పాము పాము అని ఉలిక్కి పడతారు. తీరా చూస్తే గొంగళి పురుగు అని తెలిసి అవునా భయపడ్డా అని అనుకుంటారు. దీని శరీరంపై పాముకున్నట్టు రకరకాల డిజైన్లు ఉంటాయి. అందుకే దీన్ని చూసి ఇతర జీవులు కూడా భయపడతాయి. దీనిలాగే స్వల్వటైల్ సీతాకోకచిలుక కూడా ఉంటుంది. మీకు కుంకుమ పురుగు లేదా ఆరిద్ర పురుగు తెలుసుగా. అది ఎలాగైతే స్పంజిలాగా మెత్తగా దూదిలా ఉంటుందో అలాగే పికాసో బాగ్ కూడా ఉంటుంది. దీన్ని జూల్ హార్ట్ బాగ్ అని కూడా అంటారు. ప్రకృతిలో అందమైన పురుగుల్లో ఇదొకటి. ఇది ఎక్కువగా ఆఫ్రికాలో సహారా ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ మెరిసే పురుగుపై పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది. బాగుంది కదా అని పురుగును ముట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే ఇది స్టిక్ జాతికి చెందినది. దీని దగ్గరికి వెళ్తే చెడు వాసన వస్తుంది. యంగ్లర్ ఫిష్ జాతికి చెందినది ఈ ఫ్రాగ్ ఫిష్లు. ఇవి సముద్రంలో సైలెంట్గా ఉంటాయి. చిన్న చేపలు జీవులు తమపై వచ్చినప్పుడు రాయిలాగా కనిపిస్తాయి. ఏ చేప అయినా కాసేపు ఆ రాయి దగ్గర ఉందామనుకుంటే చాలు ఈ చేపలు తమ శరీరం కంటే 12 రెట్లు పెద్దగా నోటిని తెరుస్తాయి. ఒక్కసారిగా చాలా చేపల్ని మింగేస్తాయి. పగడపు దీవుల్లో ఉండే ఈ చేపలు కోరల్ రీఫ్స్ రంగులో కలిసిపోతాయి. అందుకే వీటికి వేటాల్సిన పని ఉండదు. కావలసిన ఆహారం వీటి నోటి దగ్గరికే వస్తుంది. ఈ చేపలు కూడా అరుదుగా కనిపిస్తాయి. కలర్ఫుల్గా ఉన్న ఈ సముద్ర జీవిని సీ డ్రాగన్ అంటారు. బ్లూ బ్లాక్కర్స్ అని కూడా పిలుస్తారు. చూడడానికి ఎంతో అందంగా ఉండే జీవులు జెల్లీ ఫిష్ లాగా విషపూరితమైనవి. ఇవి తమకు ఆపదలో ఉండి అనిపించే సమయంలో తమ శరీరం నుండి సింగర్స్ని బయటకు తెచ్చి కుడతాయి. దాంతో ఈ విషం పత్తెర్పి జీవిలోకి చేరుతుంది. ఈ బ్లూ కలర్ అనేది పొట్ట కింద భాగం. సముద్ర నీటి బ్లూ కలర్లో కలిసిపోయేందుకు ఇవి వెల్లక్కలా తిరుగుతాయి. తద్వారా వీటిని వెంటనే గుర్తుపట్టేందుకు వీలు ఉండదు. బోర్నియో దీవిలో ప్రోబోసిస్ కోతులు ఉంటాయి. వీటి రూపురేఖలు విచిత్రంగా ఉంటాయి. వీటి ముక్కు చూశారా ఎలా ఉందో? మగ కోతులకు మాత్రం ఇలాంటి ముక్కు ఉంటుంది. ఈ ముక్కే ఆడకోతుల్ని ఆకర్షిస్తుంది. ఎంత పెద్ద ముక్కు ఉంటే ఆడకోతులు అంతలా అట్రాక్టివ్ అవుతాయి. ఈ కోతులు చెట్లపై జీవిస్తాయి. చాలా కోతుల్లాగే ఇవి శాకాహారులు. ఇవి చిత్తడి నేలలో ఉన్న చోట జీవిస్తాయి కాబట్టి ఇవి బాగా ఈదగలవు. తెలివైన ఈ కోతులు నీటిలో వెళ్ళేటప్పుడు మొసలు దాడి చేయకుండా చేతులు కాళ్ళతో ఈజీగా తప్పించుకుంటాయి.